నా పేరు స్వాతి, ఫైనల్ ఇయర్ బీకామ్. మొట్టమొదటిసారిగా అందరికీ సంస్కృతి డిగ్రీ కాలేజ్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి పండుగ సందర్భంగా మా కాలేజ్లో ఇలా రంగుల పోటీలు సెలబ్రేట్ చేస్తున్నాము. సో మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఇలా ముగ్గు వేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పల్లె వాతావరణం. ఆ పల్లెటూరుల్లో మొదటగా గుర్తొచ్చేది రైతులు గుర్తొస్తారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వాళ్ళకి పంట చేతికొచ్చి ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి మొట్టమొదటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగ 3 రోజులు జరుపుకుంటారు. ఫస్ట్ భోగి పండుగ జరుపుకుంటాము. ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ యొక్క పంట చేతికొచ్చిన ఆనందంతో వాళ్ళు దురదృష్టాన్ని వదిలేస్తూ, అంటే పాత వస్తువులన్నీ కూడా భోగి మంటల్లో వేసేసి అదృష్టం రావాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా భోగి మంటల్ని చలిని తట్టుకునే విధంగా వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ భోగి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. 2వ రోజు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు. 3వ రోజు కనుమ. ఆ రోజు గోవులన్నీ పూజించి మంచిగా బొమ్మల కొలువు చేసుకుంటాము. ఇలా 3 రోజులు పండుగ ఆనందంగా జరుపుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా సిటీ నుంచి పల్లెటూరుకి వెళ్ళడం జరుగుతుంది. ఈ పండుగలు అంటే మాకు కూడా చాలా ఇష్టము. మా కాలేజీలో అయితే ఈ పండుగ వాతావరణం ఇక్కడే కనిపిస్తుంది. ఇంకా ఊరికి వెళ్ళనవసరం లేదేమో అన్నట్టుగా ఇక్కడ మేము జరుపుకోవడం జరుగుతుంది. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.